హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీత్ అండ్ శ్రీజ 456. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మేము బర్త్డేకి అయితే వచ్చాము. నేను ఎప్పుడైనా ఇంట్లోనే వ్లాగ్స్ చేశాను కానీ బయట ఒక్కసారి కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం బయట వ్లాగ్ అయితే. ఇంకా మేమైతే బర్త్డేకి రెడీ అయ్యేసి స్పీడ్గా అయితే వచ్చేసాము. డీషంలలో బస్సులలో కలిసి ఇంతమందిని కలిసి పండగలకు వెళ్ళి చాలా డేస్ అయితే అయ్యింది. మళ్ళీ ఇప్పుడైతే వెళ్ళాము. అందరం కలిసి ఒక దగ్గరే కూర్చొని అందరం కలిసి వెళ్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దిగడం అయితే పెద్ద టాస్కే. దాని నుంచి దిగడం అయితే ఇంకా చైరేసుకొని అలా మెల్లగా అయితే దిగాలి. ఇంకా దిగిన తర్వాత మా పిల్లలైతే ఆకలి, ఆకలి అంటుంటే తినిపిద్దామని చెప్పేసి బోండా అయితే కొనుక్కున్నాము. ఇడ్లీ ఉండే గానీ మనకు హెల్తీవి అయితే నచ్చవు కదా! ఇంకా మా పిల్లలు కూడా బోండా తింటా అంటే బోండా అయితే ఇప్పించాను. ఇంటి దగ్గర తినమంటే మాత్రం తినకుండా అక్కడికెళ్ళిన వెంబడే ఆకలవుతుంది, ఆకలవుతుంది అని అంటున్నారు. ఇంకా తర్వాత టిఫిన్ అయితే చేసేసాము. టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుని దగ్గరికైతే వెళ్ళాం దర్శనం చేసుకుందామని చెప్పేసి. దర్శనంకైతే వచ్చేసి ఫస్ట్ అయితే మనం కాళ్ళు చేతులైతే కడుక్కోవాలి కదా! కాళ్ళు చేతులైతే కడుక్కుంటున్నాము. ఇంకా మా అమ్మ అయితే ఫోన్ మాట్లాడుతుంది కదా! మా అమ్మకైతే ఎవరో బ్యాంక్ నుంచి అయితే కాల్ చేశారు. మా అమ్మ బెదురుకుంటుంది. బ్యాంక్ నుంచి నాకెందుకు ఎక్కడ నా నెంబర్ లేదు నాకెందుకు ఫోన్ చేసిర్రు అని చెప్పేసి. ఇంకా అలా అలా ఫోన్ మాట్లాడైతే కట్ చేశాను నేనే. ఇంకా తర్వాత దర్శనంకైతే వెళ్ళాము. గాజులు అవన్నీ ఇచ్చారు. కొబ్బరికాయ కొనుక్కున్నప్పుడే. గాజులు అన్నీ అక్కడ ముందల పెట్టేసాము దేవత దగ్గర. ఇంకా 2 గాజులైతే ఉంచుకొని ఇక్కడైతే తెచ్చి ముడుపయితే కట్టాము. ఇక్కడ ముడుపు కడితే కోరిందైతే నెరవేరుతుందంట మన కోరికలు. అందుకే ఇక్కడైతే ముడుపు కట్టాము. తర్వాత లోపలికైతే దర్శనం కోసం అయితే వెళ్ళాము. ఇక్కడైతే పూజారి అయితే బొట్టయితే పెడుతున్నాడు. ఇక్కడ బొట్టు పెట్టించుకొని ఇంకా ఇక్కడ ఆకులైతే మిగిలిన ఆకులు తెచ్చి ఇక్కడైతే పెట్టాలి. తర్వాత కాయిన్స్ అయితే వేస్తే ఇక్కడ అనుకున్నది నెరవేరుతుందంట. కాయిన్ తీసుకొని పైకైతే ఎగరేయాలి. అలా వేస్తుంటే పూజారి అయితే వేయనివ్వట్లేదు. అక్కడ ఎయకుండా మాకైనా ఇవ్వండి అని ఆ పూజారి అయితే అడుగుతున్నాడు. ఇంకా మా అమ్మ అయితే మా పాపకిచ్చి పైకైతే ఏపించింది. అక్కడ పుట్ట పైన వెయ్యాలి కాయిన్‌ని తీసుకొని. ఆ పుట్ట పైన మొత్తం బొట్టే ఉంది. చాలా బొట్టు ఉంది. ఇంకా ముడుపులైతే చాలా కట్టి పెట్టారక్కడ. తొట్టెలలో అవన్నీ కట్టాలి. పిల్లలు కానోళ్ళు తొట్టెలు కడతారు. పిల్లలు కావాలని. ఇక్కడైతే ఒకాయన ఫన్నీగా వీడియో కాల్ చేసి మరీ అందరిని తలుచుకొని 50 రూపీస్ అయితే దాంట్లో వేశాడు హుండీలో. నాకే ఏదో కొత్తగా అనిపించిందని ఆయనను వీడియో తీశాను. ఇంకా మేము కూడా హుండీలో మాకెంత చేతనైతుందో అంత వేసుకున్నాము. ఇంకా ముందలైతే ఒకాయన బొట్టయితే పెడుతున్నాడు. హ్మ్. అక్కడ ఉన్న నిమ్మకాయలైతే ఒక్కొక్క నిమ్మకాయ అలా ఇస్తాడు. ఆ నిమ్మకాయలను సగం పిండుకొని తాగాలి. హెల్త్‌కైతే మంచిది. బావుంటుంది అని చెప్పేసైతే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇంకా బొట్టయితే పెట్టించుకున్నాం. ఒక నిమ్మకాయ ఇచ్చారు. ఆ నిమ్మకాయ తీసుకొని ముందుకైతే వచ్చాము. ఇంకా ఇక్కడ ముందలైతే సిగం కూడా నిండుతున్నారు. అక్కడ సిగం నిండుతుంటే షార్ట్‌గా వీడియో తీశాను. మా బాబు అయితే వాని దగ్గర ఉన్న రూ. 5 కాయిన్ అయితే నేను హుండీలో వేస్తాను అని అడుగుతున్నాడు. ఇంకా హుండీలో అయితే వేపించాను రూ. 5 కాయినయితే. ఇక్కడ ముందల ఉన్న హుండీలో అయితే వేపించాను. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత ఒక దగ్గర కూర్చుందామని చెప్పేసి కూర్చోవడానికైతే ముందలకైతే వెళ్తున్నాము. మనకిష్టం ఉంటే విరాళానికి గూడా పైసలైతే ఇయ్యొచ్చు. మనకెంత వీలైతుందో అంత. ఇంకా తర్వాత ఒక ఆమె అయితే మమ్మల్ని గుడిలో కూర్చున్నప్పుడు బియ్యం పోయడానికైతే పిలుచుకుపోయింది. దేవతకు బియ్యం కలపడానికి. ఇంకా మేమైతే మా పిన్ని, నేను, మా అత్త, మా అమ్మ అందరం కలిసి వెళ్ళి బియ్యమైతే కలిపాము ఆమెకు. ఇంకా అక్కడ మైసమ్మకు, ఎల్లమ్మకు ఆమైతే ఈ బియ్యం పోయాలనుకున్నది. మైసమ్మకు తెచ్చింది, ఎల్లమ్మకు కూడా తెచ్చింది బియ్యమైతే. 2 బియ్యాలనైతే మేమైతే కలిపాము. బియ్యం కలపడానికైతే ఐదుగురు కలిసి కొన్ని బియ్యం, కొంచెం పసుపైతే చేతిలో పట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేయాలి. సరిపడినంత ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. మన చేతికున్న పసుపంతా పోయే వరకు కలిపి తర్వాత ఇంకొకరైతే కలపాలి. అందరం కలపకుండా ఒకరైతే కలుపుతారు మొత్తం. ఇంకా తర్వాత 5 కుడకలు, 5 ఒక్కలు, ఖర్జూరాలు అవన్నీ అయితే వేసుకుంటారు. తమలపాకులు అన్నీ 5, 5 అయితే పెట్టుకుంటారు. ఇంకా తర్వాత మళ్ళీ ఎల్లమ్మకు కూడా బియ్యం అయితే కలుపుతున్నాము మేము. మేమైతే గుళ్ళో కూర్చున్నప్పుడు ఆమె పిలిస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో. ఎప్పుడు దేవతలకు బియ్యం కలిపి పొయ్యలేదు మేము. ఇంకా ఆమె అయితే పిలిస్తే మాకు టైం అయితున్నా సరే లేదనకుండా అయితే వెళ్ళాము. మా అత్త అయితే ఇంకా అన్నీ 5 పసుపు కొమ్ములు అవన్నీ అయితే 5, 5 అయితే పెడుతుంది కుడకలో. ఇంకా ఎల్లమ్మకు కూడా బియ్యం అయితే కలిపాము మేము. కలిపేసి మేమైతే ఇంకా జాతరకైతే వెళ్ళాము. జాతరలో ఎక్కువగా చాలా రేట్లున్నాయి అని చెప్పేసి మా పాపకైతే ఒక మంకీ క్యాప్,
గాజులైతే కొనుక్కున్నాను. తర్వాత ఇంకా మా ఆయన మాల వేస్తాడని చెప్పేసి కుంకుమ, పసుపు అవన్నయితే కొనుక్కున్నాను. గంధము అన్నీ. ఇంకా బియ్యమైతే కలిపేసి మేమైతే అక్కడ పెట్టేసి వెళ్ళాము. ఆమెనే బియ్యం పోసుకుంది దేవతకైతే. మేమైతే బియ్యం కలిపి పెట్టేసి వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అయిన టెంపుల్. మనం కోరిన కోరికలైతే ఖచ్చితంగా నెరవేరుతాయంట. ఇదైతే హైదరాబాద్‌లో దగ్గరగా ఉన్న మైస్గంటి టెంపుల్. మేమైతే మా కోడలు కూతురిది బర్త్‌డే ఉండే. ఇంకా అక్కడే బర్త్‌డే చేశారని చెప్పేసి వెళ్ళాము మేమైతే. నేను ఇదే ఫస్ట్ టైమ్ మైస్గంటి టెంపుల్‌కి వెళ్ళడం అయితే. నాకైతే చాలా మంచిగా అనిపించింది టెంపుల్. ఇంత మంచిగా ఉన్న టెంపుల్‌కి ఇంకా రాలేదు నేనెందుకు అని అలా అనిపించింది. ఇంకా బియ్యమైతే పోసేసి బయటకొచ్చిన తర్వాత ఇంకా సిగాలు నిండుతున్నారు. ఇంకా బోనాలు అవన్నీ అయితే బయటైతే అయితున్నాయి. బోనాలు తెస్తున్నారు. దేవునికి పండ్లు, పూలు అవన్నీ అయితే తెస్తున్నారు. ఎవరికి తోచినంతలా వాళ్ళు తెస్తూ దేవునికైతే పెడుతున్నారు. ఇంకా మేమైతే బయటికైతే వెళ్తున్నాము. బర్త్‌డే అయితే స్టార్ట్ అయిందని ఫోనొచ్చింది. ఇంకా వెళ్ళకపోతే మా ఆయన తిడతాడని చెప్పేసి స్పీడ్‌గా అయితే పోతున్నాము. జాతరైతే ఎక్కువగా కొనలేదు. టైం లేకుండే. మొత్తం తిరగనే లేదు. బయట నుంచి వస్తుంటే ఏదో కొంచెం కొంచెం అలా కొనుక్కున్నాము. ఇంకా తర్వాత బర్త్‌డే అయితే స్టార్ట్ అయింది. మా బర్త్‌డే మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలైతే ఫోటోస్ అయితే దిగుతున్నారు.